అన్న ఇక్కడ బూజు గీజు అని చెప్పొద్దు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ బూజు దులుపుతాడని చెప్పు. పవన్ కళ్యాణ్ బూజు దులుపుతాడు నేను చెప్పను, కానీ ఆయన వర్క్ ఆయన సైడ్ నుంచి నేను అనేది ఏంటంటే 100% ఆయన చేయలేకపోతున్నాడు. ఆయన ఎవరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేయలేకపోతున్నాడు 100%. ఎందుకంటే నువ్వు చెప్పు, పలాన్ పరంగా చెప్పు, ఎక్కడ ఆయన జైలుకి పోతున్నాడు, ఎక్కడ పోతున్నాడు. అంటే జగన్ గారికి ఉన్న ఆస్తులు పవన్ కళ్యాణ్ గారికి లేవు అన్న. మరి ఆస్తుల గురించి కాదన్నా, ప్రజలకు ఏం చేస్తారు వన్ ఆఫ్ ద డే, మీరు ఏం చేస్తున్నారు అది కదా నేను అడిగేది. ప్రజలకు ఎంతవరకు న్యాయం జరిగిందని నేను వచ్చే సంవత్సరమే కాలేదు అన్న అధికారంలోకి. సంవత్సరం కాలేదు పరే, మళ్ళీ ఇప్పుడు జగన్ వచ్చినప్పుడు అన్ని పథకాలు రీచ్ అయ్యో లేదా, ప్రతి పేదోడికి అన్ని అందినాయి అన్న, 100% అందినాయి నేను చెప్తున్నా. ఎవరికి గతంలో జగన్ గారి పరిపాలన బాగుంది, మరి ఎందుకు ఓడించారన్న? బాగుంది అనుకుంటారా అన్న? ముందు విషయంలో జగన్ విషయంలో అయితే డెవలప్మెంట్ అవ్వలేదు, కానీ అంత మాత్రాన. కానీ ఇప్పుడు కన్నా ఉండింటే 100% డెవలప్ చేసేవాడు. ఒకసారి వైజాగ్ వెళ్ళి చూడన్నా, నిజం చెప్తున్నా, ఎట్లా చేసా డెవలప్ జగన్ చూడొచ్చు మీరు. రోడ్లు కావచ్చు, సైడ్ అంతా కావచ్చు, అవన్నీ టీడీపీ చేసింది. లేదు అది రాంగ్. జగన్